కలగల. దావీదు గారు ఏం చేయాలి అని అడిగితే సైన్యాన్ని నడిపించాలి, సైన్యము ముందర నడవాలి, సైన్యము వెనకైనా నడవాలి, సైన్యముతో నడవాలి, సైన్యముతో ఉండాలి. కానీ దావీదు గారు అందరిని పంపించాడట, ఆయన ఒక్కడు మాత్రమే నిలిచిపోయాడట. ఆయన నిలిచిపోయాడు అనే విషయాన్ని ఆలోచించే ముందు ఒక దైవ సేవకులుగా సంఘములు నడిపిస్తున్న వారుగా, లేకపోతే విశ్వాసులు నడిపిస్తున్న వారుగా, లేక దేవుని సేవకులుగా ఈ రోజున మనం ఎలాగున్నామో ఆలోచన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన కూడిక, లేకపోతే ఈ ప్రార్థన అవసరత కలిగిన ఈ స్థలాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మనము సాగిపోవాలే కానీ నిలిచిపోయేవారిగా మాత్రము ఉండకూడదు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నిలిచిపోయిన దావీదు బ్రతుకులో ఏం జరిగింది అని అడిగితే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా చూడరాని దృశ్యాన్ని చూసేశాడు. ఆయన ఆ చూడరాని దృశ్యాన్ని చూడడమే కాదు, ఆ యొక్క దృశ్యాన్ని బట్టి ఆలోచన మార్చుకున్నాడు, పద్ధతిని మార్చుకున్నాడు, భక్తిని మార్చుకున్నాడు. అని గురించి ఒకసారి అలా వెనుకకు వెళితే, ఆ దావీదు బాల్య దినాల్లో ఆత్మపూర్ణుడు, ఆత్మలో బలము నొందినవాడు, ఆత్మ కార్యములు చేసినవాడు. తనకి అప్పగించిన గొర్రెల మందలో ఒక గొర్రె పిల్లను ఓ యొక్క ఎలుగు బంటి ఎత్తుకుపోతుంటే దాన్ని చంపి రక్షించున్నాడు, సింహాన్ని చంపి రక్షించున్నాడు. ఆ బాలుడిగా ఉన్నప్పుడు ఆత్మావేశుడైన దావీదు గారు యుద్ధం ప్రకటించబడింది. గొలియాతు అరుస్తున్నాడు, ఎంతటి వాడు, యాపాటి వాడు, ఫిలిష్తీయుడు, సున్నితులేనాడు అని మాట్లాడుతూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి యొక్క మాటలు విన్నాడు. నేను చంపేస్తానన్నాడు, కవచం ధరించమన్నాడు, అలవాట్లేదన్నాడు. ఆత్మబలముతో, మనం అనేక సార్లు శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఆత్మ చేతనే అని వాక్యాన్ని ధ్యానం చేస్తామే. దావీదు గారు కూడా తన ఆత్మ బలము చేత 6 మూరల జానుడు గొలియాతు శూరుని ఒక్క రాయితో నేలకు పడగొట్టేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకున్న ఒకే ఒక ఆయుధం ఆత్మబలము. అతడు హృదయపూర్వకముగా దేవునిని ఆరాధించున్నాడు. ఆయన ఆరాధించటంలో ఏమాత్రం కూడా సంశయము లేనివాడు, ఎక్కడ ఆగిపోయినోడు కాదు, ఆయన సాగిపోయినోడే, ఆయన ముందుకు నడిచినోడే. అటువంటి దావీదు రాజు అయిపోయిన తర్వాత, రాజుగా స్థిరపడిన తర్వాత, ఆయన రాజాసనం మీద ఉన్న తర్వాత ఆయన చేసిన భయంకరమైన పని ఏంటంటే అందరిని పంపాడట యుద్ధానికి. ఆయన అక్కడే నిలిచి. ఈ రోజున సంఘము, ఈ రోజున సేవకులమైన మనము ఏం చేస్తున్నామో ప్రశ్నించుకోవడానికి, ఆగిపోవడానికి వీలు లేదు అని చెప్పడానికి లేఖనములో ఒక మాట ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట నేను చదువుతున్నాను. ఆ మాటలు అద్భుతంగా కనబడుతున్నాయి. అంతలో యెహోవా మోషేతో, నీవేళనాక మొర్రపెట్టుచున్నావో సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమున ఐగుప్తులోంచి వచ్చేస్తుంటే, ఎర్ర సముద్రం కాడికి వచ్చాక ఎర్ర సముద్రం ఉరకలేస్తుంటే, ఎర్ర సముద్రంలోంచి ఎలా ఎలాగలం, మన ప్రయాణం ఎలా సాగుతుంది అని అంటుంటే, ఆ దైవ సేవకుడు అంటున్న మాట అంటే తెలుసా, ఆగండి ఆగండి ఆగండి, మీరు తొందరపడకండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు, ఊరుకుండి నిలుచుండి చూడండి అంటే. దేవుడు అంటే, మోసే వాళ్ళని ఆపుకుంటావు ఎందుకు, ఆకండి, సాగిపోండి. హల్లెలూయా. అందుకే మన పైన ఎలా ఉండాలంటే ఆగక సాగే పైనంగా ఉండాలి. ఆగితే జరిగే భయంకరమైన అనర్థాలు ఏంట్రని అడిగితే, ఆగిపోయామనుకోండి, దావీదు జీవితంలో ఎంటర్ అయిపోయింది ఒకటి, అదేంటంటే పాపం. అతని జీవితాన్ని పాపములో పడేసింది. ఈ రోజున దేవుని సేవకులంగా మనము ఈ ప్రార్థనలో ఆగిపోకుందుము గాక. ఈ ప్రార్థనే కాదు, అనేక కుటుంబాల కొరకు, అప్పగించిన కుటుంబాల కొరకు, సంఘముల కొరకు, ప్రాంతాల కొరకు, నశించుచున్న వారి కొరకు ఆగక సాగే దేవుని సేవకులుగా మనమందరము ఉందుము గాక. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలుగా ఆ రోజు ఎర్ర సముద్రములో ఆగక సాగిపోయారు
కనుక దేవుడు వారి ప్రయాణం అంతటిని సాఫీగా జరిగించాడు. దేవుడు నడిపించాడు. దేవుడు ముందున్నాడు. వాళ్ళకి పగటి వేళ మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. అయ్యా దాహం వేస్తుందంటే బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. అయ్యా ఆకలేస్తుందంటే ఆకాశము నుండి పూరీళ్ళు ఇచ్చాడు. అయ్యా ఈ నీళ్లు చేదుకున్నాయంటే ఆ మారా నీళ్లను మధురంగా మార్చాడు. ఆయన పిల్లలకు దేవుడు ఏం చేయాలో అది చేశాడు. దేవునికి స్తోత్రం. కారణం ఒక్కటే, ఆగక సాగిపోవడం. దావీదు గారు ఆగిపోయి పాపాన్ని నేర్చుకుని ఒక వచనాన్ని చదువుదాం. హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. ఎంత అద్భుతంగా ఉంచుంది మాట. వినడానికి బాధ అనిపించింది, కానీ ఇది హెచ్చరిక. సేవకులతో లేకపోతే దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవేమైపోయావు, కూలితివి కనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము. ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు. యోవేలు గ్రంథంలో కూడా అంటాడు కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనోపూర్వకంగా తిరగండి, నా యొద్దకు రండి అని అంటాడు. ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు నువ్వేమైపోయావు అంటే నీ పాపము చేత కూలిపోయావు. దావీదు కూడా తన యొక్క ఆగిపోవడం వల్ల కూలిపోయాడు, కుప్ప కూలిపోయాడు. నాతాను అనే ప్రవక్త హెచ్చరించేటప్పటికి తన జీవితంలో ఏ విధము చేస్తున్నాడు రా అని అడిగితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ దేవుని సేవకులారా, ఈ ఉదయకాలంలో నేను ప్రిపేర్ అయిన ఒక మాట ఏంటంటే, మనము ప్రార్థించే మనం ఈరోజు నెహెమ్యా గారి కొరకే కాదు, నతనెలు గారి కొరకే కాదు, నడిపించుతున్న దైవ సేవకులు ఎలీషా గారి కొరకే కాదు, మనం చేస్తున్న ప్రార్థన మనల్ని నడిపించునుగాక, మనల్ని నడిపించి ఆయన నామానికి మహిమ తెచ్చునుగాక. దావీదు ఒప్పుకున్నాడు.